హలో ఫ్రెండ్స్, ఎడారిలో ప్రయాణం ఎలా ఉంటుందో చూసారా? అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఎడారిలో వెహికల్స్ మీద వెళ్ళడం అనేది ఒక మర్చిపోలేనటువంటి అనుభూతి. మనం దుబాయ్ నగరంలో డెజర్ట్ సఫారీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. దూరంగా పెట్రోల్ బావి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దుబాయ్ నుండి షార్జా వైపు వెళ్ళే రోడ్లో చాలా దూరం ప్రయాణం చేశాం. దారి పొడవున ఎడారి తప్ప మరి ఇంకేమీ లేదు. ఎడారి మధ్యలో నల్లని తాసిపాములాగా చక్కటి రోడ్లు, విశాలమైన రోడ్లతోటి ఈ ప్రదేశం ఉంటుంది. డెజర్ట్ సఫారీకి వెళ్ళే మార్గం ఇది. డెజర్ట్ స్క్వేర్ అనే ప్రాంతానికి మనం చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఎడారి భాగం చూడండి, ఇసుక తిన్నెలతోటి నిండి ఉంది. దారి పొడవున అద్భుతమైన దృశ్యం, హొరైజన్ కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఏమీ లేదు, అంతా ఎడారే. వెహికల్స్ మీద, విశాలమైన రోడ్ల మీద సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎడారిలో ఉన్నటువంటి అనుభూతుల్ని ఆస్వాదిస్తూ ఉంటారు టూరిస్టులు. ఇక్కడ మనం చూస్తే సన్సెట్, సూర్యాస్తమయం ఎడారిలో ఎలా ఉంటుందో చక్కటి అనుభూతిని పొందొచ్చు. ఎడారిలో సూర్యాస్తమయం సమయంలో ఒంటెల మీద తిరగడం అనేది ఓ చక్కటి అనుభూతి. డెజర్ట్ ఎక్స్ట్రీమ్ వచ్చేసాం ఫ్రెండ్స్. డెజర్ట్ ఎక్స్ట్రీమ్ అనే ప్రాంతంలో చూడండి ఖర్జూరం చెట్లు. ఇక్కడ ఎడారి స్టార్ట్ అవుతుంది. ఈ ఎడారి ప్రాంతంలో రకరకాల వెహికల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. మనం టికెట్ తీసుకొని అక్కడ ఎడారిలో విన్యాసాలు చేయొచ్చు. చాలా అద్భుతమైన మంచి ఎక్స్పీరియన్స్గా దీన్ని మనం భావించవచ్చు. ఎడారిలో మోటార్ సైకిల్ మీద, కారులోను, ఆ ఇసుక తెన్నెల మీద, ఎత్తు పొలాల్లో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్సాహికులకు, సాహసికులకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్.
చూశారుగా ఫ్రెండ్స్, ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆంధ్ర ఆర్టిస్ట్ రాజేంద్ర అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.